రేపే జనవరి 16 కనుమ ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున వృషభ రాశి వారు మీరు ఈ చిన్న పని గనక చేసినట్లయితే మీ జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలు, పితృశాపాలు, అలాగే గత కొంతకాలంగా ఈ వృషభ రాశి వారు ఏలినాటి శని ప్రభావంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటి వల్ల మీకేంటంటే బయటికి పైకి ఏదో తిరుగుతున్నారంటే తిరుగుతున్నారు. మనుషుల ఆకారం అయితే కనిపిస్తున్నారు, కానీ మీ మనసు అయితే మీ మనసులో లేక ఎంత నరకం అనుభవిస్తున్నారో మీకు మాత్రమే తెలుసు. ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. ఇంకా చెప్పాలంటే సరిగ్గా మీరు పడే బాధ మీ కన్న తల్లిదండ్రులకు కూడా తెలీదు. మీకు మిమ్మల్ని కట్టుకున్న వాళ్ళు కూడా పూర్తిగా గమనించలేరనమాట. అంటే పైకి అలా ఉంటున్నారు. ఎవరికి చెప్పుకోవటం అనేది మీకు బాధలు పెద్దగా ఇష్టం ఉండదు. కాబట్టి ఎన్ని ఉన్నా సరే శివుడు గరళాన్ని తన గొంతులో దాచుకున్నట్లు మీరు కూడా ఆ బాధలన్నీ కూడా మీ మనసులోనే పెట్టుకొని ఎంత నరకం అనుభవిస్తున్నారో మీకు మాత్రమే తెలుసనమాట. అంటే శివుడి యొక్క లక్షణాలు కూడా మీలో ఉన్నాయి. మీలో సహనము, ప్రేమ, ఓర్పు, త్యాగము ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మిమ్మల్ని పొగడటం అని కాదండి, నిజంగానే మీ మనస్తత్వం అనేది ఏంటి అనేది మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నటువంటి మనిషి ఎవరన్నా ఉంటే ఆ మనిషికి మాత్రమే తెలిసిద్ది, కానీ అది ఎవ్వరికీ కూడా అర్థమయ్యేది కాదు. పైకి కఠినంగా కనిపిస్తారు, కటువుగా మాట్లాడుతారు. మీ మాటల్లో అంటే ఆ కోపాలు, ఆవేశాలు మాత్రమే కనిపిస్తాయి, కానీ ఆ మాటల వెనకమాల ఉన్నటువంటి ప్రేమ, త్యాగము, ఎదుటివారి కోసం అంటే మీ కుటుంబం కోసం మీరు ఎంత తపన పడుతున్నారో, ఎంత మదన పడుతున్నారో, వాళ్ళకి ఎక్కడ చెడు జరిగిద్దేమో అన్న భయంతో మీరు వాళ్ళ మీద అరుస్తున్నారు అన్న సంగతి వాళ్ళకి తెలియక వాళ్ళేంటంటే చాలా వరకు కూడా మిమ్మల్ని తప్పుగా అపార్థాలు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల మీకేంటంటే బాధేసిద్ది. వీళ్ళ కోసం నేను ఇంత చేస్తుంటే వీళ్ళు కనీసం నన్ను అర్థం కూడా చేసుకోలేకపోతున్నారా? ఏంటి అసలు నా జీవితం ఏంటి? నిజంగా నాకెవ్వరు లేరు, నేను ఒంటరి వాళ్ళని అనేటటువంటి ఒక భావన అనేది మీలో చాలాసార్లు కలిగిందనమాట. అలాగా మీరు ఎన్నిసార్లు కూడా పైకి అట్లా తిరుగుతూ ఉన్నా మనసులో ఎప్పుడు కూడా బాధ, కుటుంబ సభ్యుల గురించి, పిల్లల గురించి, తల్లిదండ్రుల గురించి బాధ. ఏం చెయ్యాలి, ఏంటి అసలు ఈ సమస్యలకు పరిష్కారం అనేది. ఇలాగా మీకు ఇదంతా కలగటానికి ఏంటంటే ఈ పితృదోషాలు, పితృశాపాలు అనేవి ఎక్కువగా కారణమవుతూ ఉన్నాయి అన్నమాట. అవి తొలగించుకున్నట్లయితే మీకు ఈ సమస్యలన్నింటి నుంచి, ఈ మానసిక సమస్యలు ఏవైతే ఉన్నాయో, అనారోగ్య సమస్యలు, వీటన్నిటికీ కూడా పులి స్టాప్ అనేది పడిద్ది. సంక్రాంతి అంటే ఎంత పెద్ద పండగో మనందరికీ తెలిసిందే. సంక్రాంతి తర్వాత మనకి కనుమ అనేది వస్తుంది. ఈ కనుమ రోజున చాలామంది కూడా పెద్దలకు పెట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ పండుగను ఏంటంటే పెద్దల పండుగ అంటారు. కొంతమంది సంక్రాంతికి పెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది కనుమ రోజు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు పెద్దలకి. అంటే పెద్దవాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహారాలు, నాన్ వెజ్ ఇవన్నీ కూడా వండి వారి ఫోటో దగ్గర పెడతారనమాట. ఇంకా ఇలాంటి కార్యాలతో పాటుగా కొన్ని రకాలైనటువంటి నియమాలు అనేవి కూడా ఆచరిస్తారనమాట. అవి మీ జాతక పరంగా మీకు కావాలి. అవన్నీ అదేంటనేది పూర్తిగా తెలుసుకునే ముందల ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగము, వ్యాపారము, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, శత్రు సమస్యలు, మీ మీద కానీ మీ ఇళ్ల మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, ఇలా మీకు ఏదైనా కుటుంబ సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయము, గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదంటే మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. గురువుగారు చేసే ప్రత్యేకమైన పూజలు, పరిహారాల వలన మీరు ఖచ్చితంగా మీ సమస్య నుంచి బయటపడగలుగుతారు. మీకు మీ యొక్క సమస్యలన్నింటికీ కూడా అనుభవపూర్వకమైనటువంటి సమాధానం గురువుగారి ద్వారాగా అందుతుంది. ఇక మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వచ్చేటప్పటికి మీరు రేపు తప్పనిసరిగా మీ పెద్దలకు, అంటే ముందు ఇంటిని వాకిల్ని అంతా కూడా శుద్ధి చేసుకొని స్నాన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మీ పెద్దల ఫోటో దగ్గర వారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు వండి పెట్టాలన్నమాట. వాటితో పాటుగా మీరు కొత్త బట్టలు, అంటే సంక్రాంతి అంటేనే కొత్త బట్టలు తీసుకొచ్చుకోవాలన్న ఆచారం మనకందరికీ తెలిసినటువంటి విషయమే. అలా కొత్త బట్టలు, మగవారైతే లుంగి కండువా, ఆడవారైతే
చీర, రవిక ముక్క వీటన్నిటిని తీసుకొచ్చుకొని పెద్దల ముందల పెట్టుకోండి. పెద్దల ముందల పెట్టి నమస్కారం చేసుకొని ఒక విస్తరాకులో వారికి కావలసినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా సమర్పించి చక్కగా నమస్కారం పెట్టుకోండి. మనకింట్లో మనకు భగవంతుడికి పూజ చేస్తే అది దేవుడి యొక్క పూజ, మనకు దేవుని యొక్క ఆశీస్సులు ఎంత ముఖ్యమో అలాగే మనకి ఈ పితృదేవతల యొక్క ఆశీస్సులు అనేవి అంతే ముఖ్యము. మనం పెద్దవాళ్ళకి ఇలాంటి సంక్రాంతి అంటేనే పెద్దల పండుగ. పితృకార్యాలు, పితృతర్పణాలు, పితృపూజలు చేసినప్పుడు ఏంటంటే మన జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆ పితృదోషాల వల్లే మనకు ఈ మానసిక సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఏదైనా సమస్యలు వస్తే పరిష్కారం లేకుండా మనం కుమిలిపోవటం కావచ్చు, అలాగే వాహన గండాలు, మృత్యుదోషాలు, అకాల మరణాలు, అనారోగ్య ఎన్నో రకాల సమస్యలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఉద్యోగాలు రాకపోవటము, వివాహాలు ఆలస్యం అవటము, వివాహాలైన సంతానం కలగపోవటము, సంతానం ఉన్న మాట వినకపోవటము, ఇలాంటివన్నిటికీ కూడా కారణం ఏంటంటే 90% పితృదోషాలే. కాకపోతే ఈ విషయాన్ని ఎవ్వరూ కూడా గబక్కున గమనించలేరు. కాబట్టి రేపు తప్పకుండా కనుమ రోజున మీరు మీ పెద్దలకు పెట్టుకోండి. అలా పెట్టుకొని నమస్కారం చేసుకోండి. ఇంకా బ్రాహ్మణుడికి మోయనం కూడా ఇవ్వాలండి. మోయనం ఎలా ఇవ్వాలి అనంటే బ్రాహ్మణుడిని పిలిచి కొంతమంది బ్రాహ్మణుడి చేత పితృదేవతలకు పూజలు చేపిస్తూ ఉంటారు. కొంతమంది శక్తి లేనోళ్ళు వాళ్ళకు వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. అలా మీరు బ్రాహ్మణులను పిలిచినప్పుడు ఇంటికి ఏంటంటే బ్రాహ్మణుడికి 2 విస్తరాకులు, వాటితో పాటుగా ఒక సోలెడు గిద్దెడు బియ్యము, చింతపండు, కందిపప్పు, కూరగాయలు, పసుపు, ఉప్పు, చింతపండు, వీటితో పాటుగా ముఖ్యంగా మీరు గుర్తుంచుకోండి ఈ వస్తువులు. తీపి గుమ్మడికాయ ఉంటుంది కదా, తీపి గుమ్మడికాయ అనేది కూడా తప్పకుండా ఇవ్వాలి. అలాగే తోటకూర కట్ట కూడా ఒకటి ఇవ్వాలి. వీటితో పాటుగా నల్ల నువ్వులు ఉంటాయి కదా, ఆ నల్ల నువ్వులను కూడా మీరు వీటన్నింటినీ కూడా బ్రాహ్మణుడికి మోయనంగా ఇవ్వాలన్నమాట. ఇంకా వాటితో పాటుగా దక్షిణగా ఒక 116 కానీ, ఒక 1116 కానీ మీ శక్తికి తగ్గట్లుగా ఇచ్చి బ్రాహ్మణుడి చేత ఆ పితృపూజలన్నీ చేపించిన తర్వాత మీరు బ్రాహ్మణుడి దగ్గర ఈ మోయనం ఇప్పుడు మనం చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చేసి ఆయన దగ్గర ఆశీర్వాదం అనేది తీసుకోవాలన్నమాట. అలా తీసుకోవటం వల్ల ఏంటంటే మీ జాతకంలో ఉన్నటువంటి ఈ పితృదోషాలు, పితృశాపాల నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు. అందుకే ఈ సంవత్సరంలో వచ్చే ఈ సంక్రాంతి పండుగకి ఖచ్చితంగా ఇది పెద్దల పండుగ కాబట్టే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పెద్దలకి వాళ్ళ యొక్క ఫోటోలు పెట్టేసి ఇలాంటి పితృపూజలు అనేవి ప్రత్యేకంగా చేస్తూ ఉంటారనమాట. కాబట్టి వృషభ రాశి వారికి మీ జాతకంలో పితృశాపాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే వాళ్ళు చేసిన కర్మలు కొన్ని మీకు చుట్టుకోవటం కావచ్చు, మీరేదైనా వాళ్ళు ఉన్నప్పుడు ఏదన్నా తెలిసి తెలియక వాళ్ళ మనసును బాధ పెట్టడం కావచ్చు, ఇట్లా కారణాలు ఏది ఏమైనా కానివ్వండి, అవి రకరకాల రూపంలో మన వెంట పడుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం అనేది చెయ్యండి. వీటితో పాటుగా కాకికి రేపు ఒక ముద్ద అన్నం పెట్టండి. మీరు వండుకుంటారు కదా, వండుకున్నప్పుడు ఖచ్చితంగా గోడ మీద కాకికి ఒక ముద్ద అన్నం పెట్టండి. మీరు తినే ముందల మీరు తినకుండానే ప్లేట్లో నుంచి ఒక ముద్దను తీసేసి కాకికి గోడ మీద అన్నం పెట్టేసి తర్వాత మీరు తినండి. మనకు కాకుల రూపంలో పితృదేవతలు తిరుగుతూ ఉంటారు. అలాగే కాకి శనిదేవుడి యొక్క వాహనం కూడా. కాబట్టి మన పెద్దవాళ్ళు కాకుల రూపంలో వస్తూ ఉంటారు. మేము గుర్తున్నామా లేదా, మాకేదన్నా పెడతారా లేదా, ఒక ముద్ద అన్నమైనా పెడతారా లేదా అని చెప్పేసి పరీక్ష పెడతా ఉంటారంట. కాబట్టి కాకికి మీరు ఒక ముద్ద అన్నం పెట్టి నమస్కారం చేసుకోండి. కాకిని చూసినప్పుడు ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని కూడా 11 సార్లు చెప్పుకోవటము, మీ పెద్దవాళ్ళ యొక్క పేర్లు తలుచుకోవటం వలన ఆ యొక్క పితృదోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు సంపూర్ణంగా నిండు నూరేళ్ళ ఆయుష్తోటి అష్టైశ్వర్యాలతోటి ఉండగలుగుతారు. ఇంకా దీనితో పాటుగా రేపు మీకు దగ్గరలో శివాలయం ఉంటే గనక శివాలయానికి వెళ్ళి శివలింగానికి చెంబుడు నీటితో కానీ, పాలతో కానీ, చెరుకు రసంతో కానీ ఇట్లా మీరు అభిషేకం అనేది చెయ్యండి. శివుడు అభిషేక ప్రియుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రేపు మీరు శివలింగానికి అభిషేకం చేయటం వల్ల ఏంటి అంటే మీ జాతకంలో ఉన్నటువంటి కొన్ని రకాల కర్మ దోషాలు, ఈ ఏలినాటి శని దోషాలు, ఇంకా ఏదన్నా
మొత్తము పితృదోషాలు కానీ ఇలాంటివి ఏదన్నా ఉన్నా కూడా అవన్నీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. శివలింగానికి అభిషేకం అనేది ఎంతో శక్తివంతమైనటువంటి విషయము. కాబట్టి శివలింగానికి మీ చేత్తో మీరు స్వయంగా అభిషేకం చేయటం వలన ఈ జన్మ పాపాలు కర్మలే కాదండి, గత జన్మ పాపాలు కర్మలన్నీ కూడా తొలగిపోయి మీరు మనశ్శాంతితో సంతోషంగా ఉండగలుగుతారు. ఎందుకంటే మనశ్శాంతి లేని బ్రతుకు ఏదైతే ఉంటుందో అది మరణంతో సమానము. శివుడాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు. అలాంటిది మన జీవితంలో జరిగే ప్రతి కార్యము, ప్రతి నష్టము, ప్రతి కష్టము, ప్రతి కన్నీటి చుక్క అన్నీ కూడా ఆయనకు తెలుసన్నమాట. వేటి వెనకమాల ఏమేమి కారణాలు ఉన్నాయో మనకు తెలియని కారణాలు మనకు తెలియవు. కాబట్టి తండ్రి, మేము తెలియక చేసినవేదో మాకు తెలియదు, దయచేసి అలాంటివన్నీ కూడా మాకు కర్మలుగా చుట్టి మేము బాధపడేలాగా చెయ్యమాకయ్యా, మేము తట్టుకోలేకపోతున్నాము, మాకు ఆ బాధల నుంచి విముక్తి కలిగించయ్యా అని చెప్పేసేసి చక్కగా మీరు శివలింగానికి అభిషేకం చేయండి. అలా చేయటం వలన ఆ యొక్క కర్మలు, తెలిసి తెలియక చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మీ నుంచి పూర్తిగా తొలగిపోతాయన్నమాట. ఎందుకంటే శివుడు వాటన్నింటినీ తొలగించేటటువంటి శక్తి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి మాత్రమే ఉంది. కాబట్టి తప్పకుండా శివలింగానికి కూడా అభిషేకం అనేది చెయ్యండి. కనీసం అభిషేకం చేయటానికి కుదరకపోయినా అభిషేకం చేసేటప్పుడు చూడటానికైనా చూడండి. కనీసం చూసినా కూడా ఆ దోషాలు తొలగిపోయే అవకాశం అనేది ఉంది. ఒకవేళ శివలింగం మాకు అందుబాటులో లేదండి శివాలయము అని చెప్పేసి మీరు అనుకుంటే, మీ ఇంట్లో శివలింగం ఉన్నా కూడా మీరు హ్యాపీగా సంతోషంగా మీరు అభిషేకం అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే ఆ శివలింగం వచ్చేటప్పటికి మన బొటన వేలు కన్నా కూడా చిన్న సైజులో ఉన్నటువంటి శివలింగం కనుక మీ ఇంట్లో ఉంటే మీరు అభిషేకం చేసుకోండి. లేకపోతే అలాంటి శివలింగాన్ని ఇంటికి కొనుక్కొచ్చుకోండి. అంటే బొటన వేలు కన్నా కూడా తక్కువ సైజులో ఉన్నటువంటి శివలింగాన్ని కొనుక్కొచ్చుకొని చక్కగా మీరు అభిషేకం చేసుకోండి. మీరు సోమవారాలు చేసుకోవచ్చు, ఇలాంటి ప్రత్యేకమైన తిథుల్లో చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకున్న శివలింగానికి ఎంత అభిషేకం చేస్తే మనకు అంత దోషాలు పోతాయి. కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి చిన్న చిన్న నియమాలనేవి పాటించండి. అలాగే రేపు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. వీటితో పాటుగా నలుపు రంగు బట్టలు మీరు అంటే పితృకార్యాలు, పితృపూజలు చేసేటప్పుడు, శివలింగానికి అంటే శివాలయానికి వెళ్ళేటప్పుడు, ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కానివ్వండి, మీరేంటంటే ఖచ్చితంగా నలుపు రంగు బట్టలు అనేవి వేసుకోకూడదు. నియమనిష్టలు అనేవి తప్పనిసరి. చేసే చిన్న దీపం వెలిగించేటప్పుడైనా సరే మనం ఎంత భక్తితో చేశామో, అంత నియమంగా చేశామనేది కూడా చాలా ముఖ్యమైన పాత్ర అనేది పోషిస్తుందన్నమాట. అలాగే రేపు బ్రాహ్మణులకు కానివ్వండి, లేకపోతే ఎవరైనా పేదలకు కానివ్వండి, నల్ల నువ్వులను కూడా దానం చేయండి. దీన్నే తిలాదానం అంటారనమాట. మీరు ఈ నల్ల నువ్వులను దానం చేయటం వల్ల ఏంటంటే మీ జాతకంలో ఉన్నటువంటి ఈ ఏలినాటి శని, అర్ధాష్టమ శని, రకరకాల శని ప్రభావాలు ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా తొలగిపోతాయి. కానీ ఈ మధ్య నల్ల నువ్వులు తీసుకోవటానికి చాలామంది కూడా తిరస్కరిస్తున్నారు. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే నల్ల నువ్వులు, బెల్లం కలిపినటువంటి లడ్డులు కానివ్వండి, లేదా మనం అరిసెల్లో కూడా ఈ సంక్రాంతికి ఏంటంటే నువ్వులు కలిపేసేసి అరిసెలు, పిండి పదార్థాలు చేస్తూ ఉంటారు. చాలా పిండి పదార్థాల్లో నువ్వులు అందుకే కలుపుతూ ఉంటారు సంక్రాంతికి. ఎందుకంటే నువ్వులు తింటే మనకు మంచిది. ఈ సంక్రాంతికి చలికాలం కాబట్టి నువ్వులు తినటం వలన మనకున్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఒంట్లో వేడిని కలిగిస్తుంది, ఈ జలుబులు, రొంపలు, జ్వరాలు ఇలాంటి వాటి నుంచి బయటపడేస్తుంది. కాబట్టి ఆ నల్ల నువ్వులు కలుపుతూ ఉంటారు. కాబట్టి అలాంటి ఆహార పదార్థాలను మీరు ఎవరికైనా పంచండి. అలా పంచడం వల్ల కూడా మీ జాతకంలో ఉన్నటువంటి శని ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోతుంది. శనిదేవుడి యొక్క ఆశీర్వాదం అనేది కలుగుతుంది. ఇంకా వీటితో పాటుగా మీరేంటంటే రేపు ఖచ్చితంగా రావి చెట్టు దగ్గర, మీకు దేవాలయంలో రావి చెట్లు ఉంటాయి కదండి, ఆ రావి చెట్టును కూడా తాకి నమస్కారం చేసుకొని 11 సార్లు ప్రదక్షిణలు చేసుకోండి. ఒకవేళ రావి చెట్టు అందుబాటులో లేదు, మేము గుడికి వెళ్ళలేకపోయామండి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు, మీ ఇంటికి దగ్గరలో రేగి చెట్టు ఉన్నా కూడా ఆ రేగి చెట్టును తాకినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, సమస్యల నుంచి ఈ రేగి చెట్టు అనేది పూర్తిగా బయటపడేస్తుంది
అందిస్తుంది. రేగి చెట్టుకు ముళ్ళు ఉంటాయి. కానీ అది తియ్యటి ఫలాన్ని మనకు అందిస్తుంది. అలాగే మన జీవితంలో కూడా ఈ రేగి చెట్టును తాకినప్పుడు ఏంటంటే, ఆ కష్టాలన్నీ తొలగిపోయి మనకు సుఖాలను అందిస్తుంది కాబట్టి రేగి చెట్టును తాకమని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. రేపు మీరు దీపారాధన చేసినప్పుడు ఏంటంటే, దీపంలో 2 లవంగాలను వేయండి. లవంగాలను వేయటం వలన మీకున్నటువంటి ఆ కష్టాలు, బాధలు ఏవైతే ఉంటాయో కనుమ పండుగ కాబట్టి లవంగాలు వేయటం వలన ఆ సమస్యలు, దరిద్ర బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇంకా ఇంట్లో ధూపం వేయండి. అలాగే మీ పెద్దల ఫోటో దగ్గర కూడా ఖచ్చితంగా సాంబ్రాణి పొగ వేసి పిల్లలు, పెద్దలు అందరూ కూడా నమస్కారం అనేది చేసుకోండి. అంటే గుగ్గిలం పొడి, లవంగాలు, కర్పూరం బిళ్ళ, ఈ సాంబ్రాణి ఇలాంటివన్నీ కూడా వేసేసి మీరు అందరూ కూడా ఇంట్లో ధూపం వేసుకోవటము, అలాగే సాంబ్రాణి వేసుకోవటం పెద్దల దగ్గర ఇలాంటివి చేయటం వలన ఆ ధూపం, ఆ పొగ ఏదైతే ఉంటుందో ఆ పొగ రూపంలో దుష్ట శక్తులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా పూర్తిగా బయటికి తొలగిపోతాయి. ఇక మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, మీ జాతక పరంగా మీకు శత్రుత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. మీరు నమ్మిన వాళ్ళని ఎవ్వరిని మోసం చేయరు. ఎవరికైనా సహాయం చేసే వ్యక్తులే కానీ, ఎవ్వరిని మోసం చేసే వ్యక్తులు కాదు. కానీ ఎదుటివారి వల్ల మీరు ఎన్నో సార్లు మోసపోయారు. తెలిసి కొన్నిసార్లు, తెలియక ఎన్నిసార్లోననమాట. కాబట్టి జనాల విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మి మీ యొక్క వ్యక్తిగత విషయాలు ఏవైతే ఉంటాయో అవి దయచేసి మీరు ఎవ్వరికీ చెప్పకుండా ఉండటమే మంచిది. మీ మీద నరదిష్టి ప్రభావం అనేది కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఆ నరదిష్టికి నల్లరాళ్ళే పగిలిపోతాయన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి మీరు అలాంటి నరదిష్టి నుంచి బయటపడటం కోసము రేపు కాస్తంత గల్లులుప్పు, 4 ఎండు మిరపకాయలు, అలాగే ఇవి మనకొచ్చేటప్పటికి వెంట్రుకలు ఉంటాయి కదండీ! పెద్దవాళ్ళ తల్లిదండ్రులు వెంట్రుకలు కావచ్చు, లేదా మీవే కావచ్చు. అలా వాటిని తీసుకొని చక్కగా మీరేంటంటే దిష్టి తీసేసుకోండి. దిష్టి తీసేసుకొని మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు దిష్టి అనేది తీసేసుకొని వాటిని ఎవ్వరు తొక్కని చోట కానీ లేదా పారే నీటిలో కానీ దూరంగా పడేయండి. లేకపోతే నిప్పులు ఉంటే ఆ నిప్పుల్లో వీటినన్నిటిని కూడా పడేసేస్తే మొత్తం కూడా చిటపటలాడి అంటే ఆ దిష్టి అనేది పోయిద్దనమాట. ప్రత్యేకంగా మీకు ఎక్కువగా ఏంటంటే తోడుకోడళ్ళు కావచ్చు, లేదా అత్తలు కావచ్చు, రక్త సంబంధికులు అంటే తోబుట్టువులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, ఇలా మీ మీద, మీ కుటుంబం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి అనేది వాళ్ళకు ఉండి మీరేదో బాగుపడుతున్నారు, బ్రహ్మాండంగా ఎదిగిపోతున్నారు, వాళ్ళేమో ఎక్కడోళ్ళు అక్కడే ఉంటున్నారు, ఏంది ఈ రకంగా వీళ్ళకి కలిసొస్తుంది, అయి కొనుక్కుంటున్నారు, ఈ కొనుక్కుంటున్నారు, అయి తింటున్నారు, ఈ తింటున్నారు, అయి కట్టుకుంటున్నారు, ఈ కట్టుకుంటున్నారు అని చెప్పేసి ప్రత్యేకంగా మీ మీద దృష్టి అనేది పెట్టి మీ మీద జనాలు అనేవాళ్ళు పూర్తిగా విపరీతంగా ఏడుస్తున్నారండి. ఆ ఏడుపు వల్ల మీకు చాలా రకాల సమస్యలు ఇవి రావటానికి కూడా కారణమవుతున్నాయి అన్నమాట. కాబట్టి మీరు ఇలాంటి రేపు దిష్టి తీసేసుకోవటము, ఇంటి ముందల గుమ్మడికాయ కట్టుకోవటము, అలాగే దేవుడి దగ్గర పూజ చేసినప్పుడు నిమ్మకాయలు పెట్టుకొని ఆ నిమ్మకాయలను కాస్త గుమ్మానికి బయట వైపు కట్టుకోవటము, ఇలాంటి నియమాలనేవి తప్పనిసరిగా ఆచరించాలి. జనాల ముందలేంటంటే మరీ ఎక్కువగా మీకు ఉన్నటువంటి సంతోషాలన్నీ కూడా వెళ్ళబరుచుకోమాకండి. అలా పంచుకోవటం వల్ల ఏంటంటే నవ్వినట్లు నవ్వి పక్కకెళ్ళి ఏడుస్తూ ఉంటారనమాట. అలాగే ఉన్న బంగారాలు మొత్తం తీసుకొచ్చి వాళ్ళకు చూపించటము, మా దగ్గర అంత డబ్బు ఉంది, ఇంత డబ్బు ఉందని చెప్పి గొప్పలు చెప్పుకోవటము, ఇలాంటివి చెయ్యొద్దు. కష్టపడితేనే డబ్బు వస్తుంది కదండి. అలాంటి కష్టపడినప్పుడు వచ్చే సొమ్ము గురించి మనకు ఊరకొచ్చిన సొమ్ము అయితే మనం ప్రజలకు చెప్పుకోవచ్చు. కష్టపడితే వచ్చిన డబ్బు గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. తాతల ఆస్తులో, తండ్రుల ఆస్తులో, ముత్తాతల ఆస్తులో మనం అనుభవించట్లేదు. అనుభవించే వాళ్ళు చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారికి పెద్దగా కష్టం విలువ తెలియకుండానే వాళ్ళకి సుఖాలు ఫ్రీగా వచ్చేస్తాయి కాబట్టి. కానీ కష్టపడి తెచ్చుకునేటప్పుడు ఇవన్నీ చెప్పుకోవాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే జనాలు మనం అనుకున్న దానికన్నా కూడా గొప్ప స్థాయిలో ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరూ కూడా అంత కూడా బయటికి రానివ్వరనమాట. కాబట్టి జనానికి ఏమి చెప్పుకుంటే ఏందంటే
చూడలేరు. ఆ చూడలేనితనం వలన చాలా సమస్యలనేవి వస్తూ ఉంటాయి. అయిన వాళ్ళకి కూడా చెప్పుకోవద్దు. బావమరుదులు బతక కోరతారంట, తోబుట్టువులు చావు కోరతారంట. అలా కాబట్టి తోబుట్టువుల్లే అని చెప్పేసేసి ఎప్పుడూ కూడా మీకున్నటువంటి అన్ని కష్టాలు చెప్పుకోవద్దండి. నేను ప్రతి ఒక్కరిని అంటల్లా. కొంతమంది మంచోళ్ళు ఉండవచ్చు. కానీ వేళ్ళ మీద మనం లెక్క పెట్టుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో తోబుట్టువులు బతికుంటేనే చూడలేకపోతున్నారు. కాస్త ఏదన్నా వాళ్ళు బ్రహ్మాండంగా బతుకుతున్నా, వాళ్ళకున్న దాంట్లో మనకు కనీసం అంత లేకపోయినా ఏదో కాస్తన్నా ఎట్లాగొట్లా బతుకుతున్నా కూడా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. మేము ఏడవట్లేదు, ఏడవట్లేదు అంటానే జనాల మీద పడి ఏడుస్తూ ఉంటారనమాట. కాబట్టి జనంతో జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడూ కూడా మన మనుషుల్లే, బయటోళ్ళులే ఇవి అలా అనుకోవటానికి లేదు. ఈ రోజుల్లో మనోళ్ళ కన్నా కూడా బయటోళ్ళే నయమని చెప్పుకోవచ్చనమాట. కాబట్టి బయటోళ్ళైనా ఎవరైనా ఉద్ధరించేదేమి లేదండి. మన కష్టము ఏదన్నా మంచి జరిగినప్పుడు శుభకార్యాలకు పిలిస్తే వచ్చెళ్తారు. అలాగే రేపు పోతే వచ్చెళ్తారు. అంతేకానీ చెప్పుకోవటానికి ఈ బంధువులనేవాళ్ళు దేనికి కూడా ఇంక పనికిరారనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ప్రతీదీ మీ కష్టం చెప్పుకోవద్దు. కావాలంటే మీరు చెప్పుకొని చూడండి. మీకేమైనా లాభం వచ్చిద్దేమో చూడండి. మీకు కంఠశ్వాస అలసట తప్పితే ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. విన్నట్టుగా విని కాసేపు కూసేపు మంచిగా ఉన్నంతసేపు రేపు మళ్ళీ చివరికి ఏదన్నా వరసొచ్చినప్పుడు మిమ్మల్నే తప్పుడోలుగా చేస్తారు. మీలోనే 100 తప్పులను వెతికి మరీ చూపిస్తూ ఉంటారనమాట. వాళ్ళకు సంబంధించిన వ్యక్తుల వైపు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనకి ఉన్నదేంటంటే న్యాయం కాదు. వాళ్ళకు సంబంధించి అంటే ఎవరికి తగ్గ మనుషుల వైపు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి జనాల నోలల్లో నుంచి మనం న్యాయం కోసము, అనుకూలమైనటువంటి సమాధానం కోసం ఎదురు చూస్తాం కన్నా కూడా పిచ్చితనం ఇంకొకటి లేదు. వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వ్యక్తుల వైపే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా మీ కష్ట నష్టాలు ఎవ్వరికీ చెప్పుకొని మీరింకా సమస్యలను తెచ్చుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి. కాబట్టి మీరు ఇలాంటి నియమాలనేవి రేపు తప్పనిసరిగా ఆచరించండి. కుదిరితే ఎవరికైనా పేదలకు బట్టలు మీ శక్తికి తగ్గట్లుగా దానం చేయటము, గోవును తాకి నమస్కారం చేసుకోవటము, అలాగే ఎవరైనా పేదవారు అంటే హరిదాసులు అలాంటి వాళ్ళు వస్తారు కదండి, వాళ్ళకి ఏదైనా కూరగాయలు కానీ బియ్యం కానివ్వండి, ఏదన్నా పిండి వంటలు చేస్తే కాస్త పెట్టండి. అలా పెట్టడం వలన ఆ దోషాలు ఏదైతే ఉంటాయో అవన్నీ పూర్తిగా తొలగిపోయి మీరు సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి మీరు ఆచరిస్తే మీకు ఈ కనుమ పండుగ, సంక్రాంతి పండుగలు ఇవన్నీ కూడా మీకు ఇక్కడతో మీకు ఈ చెడంతా కూడా తొలగిపోయి ఇప్పటి నుంచైనా సరే మీకు ఉన్నటువంటి ఉద్యోగాల్లో అడ్డంకులు, వివాహాల్లో అడ్డంకులు, వ్యాపారంలో అడ్డంకులు, విద్యలో అడ్డంకులు, మనశ్శాంతి లేకపోవటము, ఇలా అనారోగ్య సమస్యలు వీటన్నింటి నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారు. కాబట్టి ఇలా బ్రాహ్మణులకు మోయనం ఇవ్వటము ఇలాంటివన్నీ కూడా మీరు చెయ్యండి. ఇలా శివలింగానికి కూడా అభిషేకం కూడా మీ జీవితానికి ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషిస్తుందన్నమాట. మోయనం ఎలా ఇవ్వాలి ఏంటనేది మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వినండి. అర్థమైంది కదండి. రేపేం చేయాలి ఏంటి అనేది. కనుమ రోజున మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అనే కామెంట్ చేయండి. మీకు మీ కుటుంబానికి అంతా కూడా మంచి శ్రేయస్సు అనేది కలుగుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదములు.